నాగార్జున ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్ సాంగ్స్ భయ్యా సూపర్ సూపర్ సేతులాగా బాగుంటారు కలిసి మెలిసి ఉంటారు. సంక్రాంతి అయితే నెంబర్ 1 సినిమా రావచ్చు. సూపర్ సినిమా ఫ్యామిలీ సొగ్గార్ చిన్న తర్వాత సూపర్ నాగార్జున చైన్ వడల నాగార్జునే మళ్ళా శివ తర్వాత చైన్ పట్టింది మూవీలోనే మళ్ళా సూపర్ హిట్ మూవీ. సంక్రాంతి సూపర్ హిట్. ఇంకా సాంగ్ అయితే సూపర్ ఉంటుంది. సెంటిమెంట్ కొటేషన్ సూపర్ సాంగ్. అన్నదమ్ముల దేవుడు. ఓకే భయ్యా నా సామి రంగా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వచ్చే వాళ్ళని మాత్రం చాలా నాకైతే డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఏంటంటే స్టోరీలో ఎక్కడ కొత్తదనం అనిపించలేదు. సేమ్ యాజ్ రీసెంట్గా వచ్చే పండగలకు వచ్చే స్టోరీలాగా వచ్చేసింది సినిమా. ఇందులో చేసిన యాక్టర్స్ చాలా బాగా చేశారు. నాకైతే బాగా నచ్చింది. వాళ్ళ యాక్టింగ్ పర్పస్ కానీ, వాళ్ళు చేసిన టేకింగ్స్ కానీ, డైరెక్షన్ కానీ, వాళ్ళు చూపించిన ప్రొడక్షన్ వాల్యూస్, ఆ పల్లెటూరు వాతావరణాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. బట్ స్టోరీలో కొంచెం కొత్తతనం ఉంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. అండ్ ఇంకోటి ఇందులో అంజిగారి క్యారెక్టర్ అనేది ఉంటుందన్న మన మనసుకి అత్తుకోబోతుంది. సంక్రాంతికి నిజంగా చాలా బాగా చేశాడు అల్లరి నరేష్ గారు. ఇంకోటి ఇందులో చేసిన హీరోయిన్స్ అషికా గారు, ఇంకో 2 హీరోయిన్స్ ఉన్నారు, కర్బూందా వాళ్ళ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది ఆవిడ కూడా చాలా బాగా చేశారు. ఇందులో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే అన్న ఈ సినిమాలో ఇచ్చిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, తోపు ఉందన్న. అసలు ఎక్కడ ఏ సీన్కి చైన్ సీన్ వస్తుంది, చైన్ సీన్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ సీన్ కానీ, ఆయన చేసే ఫైట్ సీన్లో బ్యాక్గ్రౌండ్ సీన్ కానీ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని సినిమాని. బట్ విలన్ని ఇంకొంచెం యూజ్ చేసి ఉండొచ్చేమో అనిపించింది అన్న. ఎందుకంటే విలన్ క్యారెక్టర్ ఏం లేదు, అలా వస్తాడు ఫైట్ చేస్తాడు వెళ్ళిపోతాడు, వస్తాడు ఫైట్ చేస్తాడు వెళ్ళిపోతాడు. దాంట్లో ఎలాంటి ఇది లేదు అనిపించింది. ఓవరాల్గా సినిమా యావరేజ్గా అనిపించింది అన్న నాకు. థియేటర్కి వెళ్ళి ఈ సంక్రాంతికి చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి. హ్యాపీ భోగి. థ్యాంక్ యూ.